అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో పసిగూడు కడితే ఏమవుతుందో తెలుసా? లాభమా లేదా నష్టమా తెలుసుకోండి ఈరోజు వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రకృతి మనిషి జీవితానికి సంబంధించి చాలా సంకేతాలను అందజేస్తుంది. ఇటువంటి వాటిలో పక్షుల పాత్ర చాలా కీలకమైనది. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం పక్షులు మంచి శక్తులు అలాగే చెడు శక్తులకు ప్రతీకలుగా ఉంటాయి. అయితే చాలామంది ఇళ్లల్లో పక్షులు గూడు కట్టుకుంటాయి. ఈ విధంగా పక్షులు ఇంట్లో కనిపించడం మంచిదా కాదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇవి కొన్ని సందర్భాలలో శుభం అని చెప్పవచ్చు, అలాగే మరికొన్ని సందర్భాలలో ఇవి అపశకనం అని కూడా భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం శుభప్రదమైనదిగా భావిస్తారు. పక్షులు గూడు వేసిన ఇంట్లో శాంతి ఆనందం ఉంటుందని నమ్మకం. తమ గూడు కట్టుకోవడానికి పక్షులు ఎంచుకునే స్థలం చాలా శుభశక్తులతో నిండినదిగా అలాగే సురక్షితంగా ఉంటుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడానికి ఆశ్రయించే స్థలంగా మారినప్పుడు ఆ ఇంట్లో సానుకూల శక్తులు ఉండే సూచనగా కూడా భావిస్తారు. పక్షి ఇంట్లో గుడ్లు పెడితే చాలా అదృష్టం కలుగుతుందని చెప్తారు. ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు. పక్షి గుడ్లు పెట్టిన చోట మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. మన పంచాంగాలలో కూడా పిట్టలు చాలా శుభసూచకంగా చెప్పబడ్డాయి. పిట్ట ఇంట్లో గుడ్లు పెట్టినట్లయితే ఆ కుటుంబంలో సౌభాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా లాభాలు కలుగుతాయి. ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా పెరుగుతుంది. పక్షుల మాదిరిగానే గబ్బిలాలు కూడా ఇళ్లల్లో గూడు కట్టుకుంటాయి. కానీ ఇది మంచి శకునం కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో గబ్బిలాలు గూడు కట్టుకుంటే అవి దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. బలహీన సంకల్పానికి ప్రతీకగా గబ్బిలం చెప్తారు. ఇటువంటి గబ్బిలాలు ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే ఆ కుటుంబంలో తేడాలు గొడవలు జరుగుతాయి అని నమ్ముతారు. ఇంట్లో తేనెటీగలు గూడు కట్టడం కూడా శుభసూచకంగా చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.